నామమును కీర్తించుకొని ఆయన సన్నిధిలో విజ్ఞాపనలు చేసి ఆయనను ఆరాధించినటువంటి మనము కొద్ది మాటలు చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ దినమున కూడిక ముగించుకుందాం. కుడి వచ్చిన అందరికి ప్రభునామముల శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ దినమున మనందరం కొడుక మన పాఠ్య భాగం కొరకు నిర్గమకాండము 3వ అధ్యాయమును జాగ్రత్తగా ధ్యానిద్దాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో నుంచి కొద్ది మాటలు విందాం. కొద్ది మాటలు మనం జాగ్రత్తగా ధ్యానించుకుంటూ సిద్ధపడతాం. కృపగలిగిన దేవుడు మనందరితో గొప్ప మాటలు తెలియపరచాలని, ఆయన ఉద్దేశములు మన పట్ల నెరవేర్చాలి కనుక మనం జాగ్రత్తగా ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క పరిస్థితి, మనుషుల మీద ఆయనకున్న ఉద్దేశం మనకు జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో చక్కగా చెప్పబడుతూ ఉంది. ఈ 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు చాలా చిత్రహింసలు పెట్టడం చూస్తూ ఉంటాం. కాలము దగ్గర పడే కొలది, విడుదల కాలం దగ్గర పడే కొలది వీళ్ళు వాళ్ళను చిత్రహింసలు అనేవి ఎక్కువ పెట్టేస్తున్నారు. వాళ్ళ చేత పనులు చేయించటము, వాళ్ళ చేత ఎట్టి చాకిరీ చేయించటము, వాళ్ళ చేత నానా రకమైన పనులు చేయిస్తున్నప్పుడు ఈ యొక్క ఐగుప్తీయులు చేసినటువంటి పనులకి ఇశ్రాయేలీయులు తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేశారు. బాగానండి. ఇశ్రాయేలీయులు తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎదురు తిరగల, వాళ్ళ మీద యుద్ధం చేయల, వాళ్ళతో పోరాడల. చేసింది ఏంటంటే దేవునికి ప్రార్థన. నీవు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనము కూడా మన పరిస్థితులను బాగు చేయగలిగింది దేవుడే. మనుషులు బాగు చేయలేరమ్మా. ఓదార్చిపోతాడు, ఆ టైం వచ్చినప్పుడు ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళే మనుషులు. కానీ పరిస్థితులను బాగు చేసేవాడు దేవుడే. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు బాధలు వచ్చాయి, చాలా గొప్ప బాధ వచ్చింది. ఈ బాధ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క బాధ వాళ్ళు పడుతున్నప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది ఏంటంటే దేవుడు. ఈరోజు మనకు బాధలు వచ్చినప్పుడు మనకు గుర్తు రావాల్సింది దేవుడు, మనుషులు గుర్తు రాకూడదు. మనుషులు గుర్తొచ్చారనుకో మనుషుల మీద ఆధారపడతాం. దేవుడు గుర్తు రావాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీదే మనము ముందుకు సాగాలి. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు దేవునికి ప్రార్థన చేశారో, చూడండి, దేవునికి ప్రార్థన చేశారో అప్పుడు దేవుడు వాళ్ళ మొర వినెను అని రాయబడి ఉంటుంది. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. ఆ దేవుడు వాళ్ళ మొర వినినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల యొక్క మొర విని, బాగానండి నేను చెప్తానండి. ఇశ్రాయేలీయుల యొక్క మొర విని
ఆయన ఆకాశములో నుండి దిగి వచ్చి ఉన్నాను అని మాట్లాడతారు. చూడండి ఎక్కడంటే చూడండి, మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ బైబిల్ గ్రంథం నుంచి అదే 8వ వచనం జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, హమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుంచి దిగి వచ్చి ఉన్నాడేనా? బాగా ఆలోచించాలి. ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు, వీళ్ళ యొక్క పరిస్థితులు బాగుగా ఉన్నప్పుడు వాళ్ళు మంచిగానే ముందుకు సాగారు. ఎప్పుడైతే యోసేపుని ఎరగని మరో రాజు పుట్టానో, ఈయన పుట్టినప్పుడు ఇశ్రాయేలీయులను ఏం చేయటం ప్రారంభించాడు? బాధలు పెట్టడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయుల చేత చాకిరీ చేపించుకోవటము, ఇశ్రాయేలీయుల చేత బానిస పని చేపించుకోవటము, వీళ్ళు సంతోషంగా ఉంటూ వాళ్ళ చేత ఎట్టి చాకిరీ చేయించుకుంటున్నప్పుడు వీళ్ళు మొదట్లో అలవాటు పడ్డారు. కానీ భారం ఎక్కువయ్యే కొద్దీ, పనుల భారం ఎక్కువయ్యే కొద్దీ తట్టుకోలేకపోయారు. మనకు కూడా మొయ్యాల్సినంత బరువు పడితేనే మొత్తం, ఎక్కువ బరువు పడితే ఏం చేస్తాం? మొయ్యలేనప్పుడు కింద వేయటానికి లేదు అన్నప్పుడు ఇప్పుడు గుర్తొస్తుంది ఏంటంటే తండ్రి, తల్లి, దేవుడా. అప్పుడు అనిపిస్తుంది, నాకెందుకు ఈ కష్టాలు, బాగానండి, నాకెందుకు ఈ బాధలు, అసలు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఈ పరిస్థితిలోనికి రావటానికి గల కారణం ఏంది, అసలు ఈ బాధలు నాకు ఎందుకు వచ్చాయని తట్టుకోలేనప్పుడు గుర్తొస్తాయి. తట్టుకున్నప్పుడు ఎవరికి గుర్తురావు. అర్థమవుతుందమ్మా? చేసేటప్పుడు ఎవరికి గుర్తురాదు ఏది కొరక. బాధ ఎక్కువైనప్పుడు, బాధ ఏం కావాలి? ఎక్కువ అంటే నువ్వు మోయలేనంత బరువు నీకు వచ్చినప్పుడు అప్పుడు నీ జీవితం నీకు గుర్తొస్తుంది, నీ పరిస్థితి నీకు గుర్తొస్తుంది. ఇక్కడ ఏం జరిగింది మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు, అక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మీకు అర్థం కావడం చెప్తాను చూడండి. 8వ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యాదులను నిల్వ చేసు పీతోము రామసేతును పట్టణము కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది. ఐగుప్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమ. ఎందుకు శ్రమలు పెడుతున్నారు చెప్పండి అమ్మ? ఐగుప్తులకి వీళ్ళు పనులు చేసి పెడుతున్నారు అక్క. ఐగుప్తులకే చేస్తున్నారు, ఎవరికి చేయట్లా. వీళ్ళ కోసం కానీ, వీళ్ళ యొక్క కుటుంబాల కోసం కానీ, వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించడంలా. ఏ పని చేసిన ఎవరి కొరకు చేస్తున్నారు? ఐగుప్తుల కొరకే చేస్తున్నారు. వాళ్ళకు పట్టణాలు కడుతున్నారు, వాళ్ళ ఇళ్లలో చాకిరీ చేస్తున్నారు, వాళ్ళకు పని పాటలు చేస్తున్నారు, వాళ్ళకు అన్ని పనులు వాళ్ళకే చేస్తున్నారు. వీళ్ళకి పనులు చేసే కొద్దీ వీళ్ళు ఇంకా ఎక్కువ బాధలు పెడుతున్నారు. వాళ్ళు బాధలు మామూలు బాధలు కదా. ఏంటన్నారు అక్కడ మనం చదివినప్పుడు, మీరు చూసినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఏం రాయబడింది? వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి. ఏ పనులంట?
వెట్టి పనులు అంటే వాళ్ళ చేత ఎక్కువగా బలమైన పనులు, ఉదయం లేచింది మొదలుకొని మరలా నిద్రపోయేంత వరకు వాళ్ళకి క్షణము తీరకునేరంట. క్షణం తీరకునేరంట. ఈ తీరిక లేకుండా పని చేస్తా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగున్నారు, వీళ్ళను మాత్రమే చాకిరీలు చేపిస్తున్నారు. ఈ పని చేసి 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 వీళ్ళ వల్ల కాక దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా ఇదిగోనండి, అయ్యా వీళ్ళు పెట్టే పనుల భారం మేము తట్టుకోలేకపోతున్నాము. మనుషులు పనులు చేయాలి, పని చేయకుండా మనిషి ఉండటానికి లేదు. కానీ పని కూడా ఒక అద్దు ఉంటుంది. కానీ భారం ఎక్కువైతే నీకు ఇష్టంతో చేసే పని ఒకటి, ఇష్టం లేకుండా చేసే పని ఒకటి ఉంటుంది. ఇష్టంతో పని చేయాలి, పని ఊరు చేసినా కూడా ఇష్టంతో చేయాలి. ఎంత పని కూడా ఇష్టంతో చేస్తే ఎలాగ ఉంటుందమ్మా? తేలికగా ఉంటుంది. ఈ పని భారం ఎక్కువైతే చిన్న పని కూడా నీకు బరువు అయిపోతుంది. ఎందుకంటే నీ చేత వాళ్ళు చేయించే పని నీకు బరువైపోకూడదు. ఇక్కడ అదే రాయబడింది, చాలా చక్కగా చూడండి. వారి పనుల భారము వారికి ఎక్కువైపోయింది. కనీసం కూర్చున్నా కూడా కొప్పుకోవట్లేదు. పని చేస్తారు కదా, బాగా చేస్తుంటారు కదా, 2 నిమిషాల వరకు కుదార్థంగా అక్కడ కూర్చుంటున్నాను అనుకోండి, కూర్చున్నా కూడా కొప్పుకోవట్లేదు. ఏమంటున్నారు? కూర్చున్నా కూడా శుభ్రంగా తిని కూర్చున్నావని అంటున్నారు. నీకు తిని ఒళ్ళు మదం ఎక్కిపోయి ఏదంటే చేస్తానండి వాళ్ళని ఎట్టబడితే అట్ట అంటుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు చేయించిన పనుల కంటే వాళ్ళ మీద చూపిస్తున్న పగే వీళ్ళకి భారం అయిపోయింది. ఎంత పనులు చేస్తాడే కనీసం జాలను చూపించాలిగా, కనీసం ప్రేమైన చూపించాలిగా, కనీసం ఆప్యాయతను చూపించాలిగా. వాళ్ళ కడుపు కోసం ఏం చేయటం లేదు, వాళ్ళ బతుకు కోసం ఏం చేయటం లేదు, వాళ్ళ ఆస్తి ఐశ్వర్యం కోసం ఏమి చేయటం లేదు, వాళ్ళ సుఖ సంతోషాల కోసం ఏమి చేయటం లేదు, వాళ్ళు మంచి మంచి వస్త్రాలు కట్టుకోవడానికి చేయటం లేదు. వీళ్ళు ఐగుప్తుల కోసం చేస్తుంటే ఎంత చేసినా కూడా వీళ్ళని ఏమంటున్నారంటే తీసి పక్కన నూకేస్తాం. తీసి పక్కన నూకిస్తున్నందుకు కూడా బాధ లేదు, కానీ ఇంకా భారం ఎక్కువ పెట్టారు వాళ్ళ మీద. ఆ భారం ఎలాగుండదంటే మీకు అర్థం కావటం చెప్తున్నాను. ఉదయం నుంచి సాయంకాలం దాకా వీళ్ళు పనిచేసి 100 రూపాయలు తెస్తే ఈ 100 రూపాయలు వాళ్ళు తీసకపోతున్నారు. తీసకపోయినా బాధ లేదు, కానీ నువ్వేమి చేసావని అంటున్నారు. మీరు ఎప్పుడన్నా పని చేసి సంపాదించుకొని ఒక 100 రూపాయలు 400 రూపాయలు సంపాదించి పెట్టారనుకో, నెలంతా చేసిన తర్వాత చివరిలో నిన్ను వచ్చి అసలు నువ్వేం పని చేసినావు అనిగితే అప్పుడు నీకు వచ్చే బాధ ఎంత ఉంటుందంటే ఆ బాధ చెప్పుకొని తీరేది కాదు. నువ్వేం సంపాదించినావు అంటారు అప్పుడప్పుడు, నువ్వేం చేసినావు అంటారు. ఏంద్రా ఇది అంతా నేను చేసింది కదంటే నువ్వేం చేసినావు, నువ్వు వల్లేమైంది అంటే ఇక్కడ ఈ మాట భరించలేనంత. అంటే ఇంకేమనిపిస్తుంది అంటే, నేను సచ్చినా పర్వాలేదురా ఇంకా చేయాలంటే నువ్వు సావగా అంటారు. అప్పుడు ఇక్కడ ఎట్టి పనులు వాళ్ళ చేత చేయిస్తున్నారు. ఈ పనుల భారం వాళ్ళ మీద ఎక్కువైపోయింది. ఈ భారంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో ఉన్న దేవుడు దిగొచ్చాడు వాళ్ళ కోసం. నీ భారము నువ్వు భరించలేనిది అయినప్పుడు మనుషులకు ప్రార్థన చేస్తే వాళ్ళు నీ గురించి పట్టించుకోరు, కానీ దేవుని ప్రార్థన చేయి. ఇశ్రాయేలీల కోసం పరలోకం నుంచి దిగివచ్చిన దేవుడు నీ కోసం నీ ఇంటిలోనికి దిగొస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీల కోసం దిగొచ్చాడు. ఎవరి కోసము? ఇశ్రాయేలీల కోసం పరలోకం నుంచి దిగొచ్చాడు. ఇప్పుడు నీ కోసం నీ ఇంటిలోనికి రాడా? వస్తాడా? రాడా? కానీ ఇశ్రాయేలీలు చేసినట్టుగా మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రార్థన చేయలేం. భారం భరిస్తున్నాము కానీ, భారంతో ఇబ్బందులు పడుతున్నాము కానీ దేవునిని ప్రార్థన చేయటం మర్చిపోతున్నాం. ఎంత భారమైన ఏడుస్తారు మీరు, చాలా మంది కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళకి ఎలా చెప్పుకుంటారు, ఎవరికేం చెప్పుకుంటారు, కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. మీరు ప్రార్థన చేస్తే ఎలా చేయాలంటే పరలోకములో ఉన్న దేవుడు దిగి రావాలి. ఎలాగంటే చూడండి, మీకు అర్థం కావట్లని చెప్తున్నాను. చూడండి 7వ వచనం చదవండి. 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను,
నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఏదమ్మా? పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇప్పుడు 9 చదవండి. 9. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలను వాళ్ళు పెట్టిన బాధ నేను చూశానన్నాడు. ఎవరు చూసినట్ట? దేవుడు చూసినాడు. చూసిన దేవుడు అంటనే రావాలి, కానీ అంటనే రాలా. ఎందుకు రాలేదంటే వాళ్ళు మొరపెట్టాలి. అదే రాయబడింది. ఏం రాయబడి చూడండి, ఏం రాయబడింది? ఇశ్రాయేలీలు మొర నిజముగా నా యొద్దకు చేరింది. అంటే ప్రార్థన చేసేటప్పుడు నిజంగా ప్రార్థన చేస్తారు, కుశాలకు ప్రార్థన చేస్తారు. నిజముగా ప్రార్థన ఎట్లాంటిది? దుఃఖంతో ఉండేది, ఇంకా వేదనతో ఉండేది. ఆలోచించండి, నిజముగా ప్రార్థన ఎలా ఉంటుంది? మీకు అర్థం కావటం చెప్తాను చూడండి. నీకు ప్రాణాధారమైనటువంటి నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ భర్త కానీ, నీకు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటే డాక్టర్ గారు ఏం చెప్తారంటే, నా చేతిలో ఏమి లేదు, అంతా పైవాడిదేను, నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా వాడు బ్రతుకుతాడో లేదు, నాకు సంబంధం లేదంటే, అప్పుడు నువ్వు మంచమ దగ్గర కూర్చొని మోకాళ్ళ మీద దేవుణ్ణి అడుగుతావు చూడు, అది నిజమైన మొర. అప్పుడు నీకేయి గుర్తురావు కదక్క. ఏయి గుర్తురావు అంటే పనులు కానీ, పిల్లలు కానీ, లోకము కానీ, సంపద కానీ, డబ్బులు కానీ, ఇంటికాడ భార్యలు కానీ, ఇవన్నీ గుర్తొస్తాయి. ఆ టైంలో ఏవి గుర్తురావు, దేవుడే గుర్తొస్తాడు. అట్ట ప్రార్థన చేశారు మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు అన్ని గుర్తొస్తుంటాయి తెలుసు. ఇళ్ళకాడ మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రతిదీ మీ మైండ్లోకి వస్తా. అంటే దేవుడి మీద మీరు మీ ఫోకస్, అంటే మీ మనస్సు దేవునితో ఏకమై ఉండదు, దేవునితో ఉంటారు, అన్నిటినీ ఆలోచిస్తుంటారు, ప్రార్థన చేస్తారు. కానీ ఇశ్రాయేలీలు పెట్టిన మొర ఎలాగుందంటే, బాగానండి, ఎలాగుందంటే దేవుడు వాళ్ళ మొర ఆలకించి, అంటే దేవుడు వాళ్ళ మొర ఆలకించాడంటే వాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఏమన్నారంట, అయ్యా నువ్వు లేకపోతే ఎవరు నాకు దిక్కులేరు. అది ప్రార్థన అంటే. ఏదో క్యాజువల్గా చేయటం ప్రార్థన కాదు ఇక్కడ. ఇక నువ్వు లేకపోతే నాకెవరు, ఇంకా వేరే దిక్కు లేదు, నువ్వే నాకు దిక్కు, నీ దగ్గరకు వచ్చి ఉన్నానని ప్రార్థన చేస్తాను. ఆ అవస్థను దేవుడు ఏమంటున్నారు కూర్చొని, నిజముగా నేను వారి మొర ఆలకించి తిని. వారు చూడండి, వారు ఏం చేశారంటమ్మా? ఐగుప్తులో వారిని పెట్టిన హింస చూసి తిని. అంటే దేవుడు హింస పెట్టడం చూశాడు. చూసిన దేవుడు ఏం చేశాడంటే, ఎంత హింసలు పెడుతున్నా కూడా నన్ను ప్రార్థన చేస్తారా లేదని ఎదురు చూస్తున్నాడు. హింసలైనా పడతారు కానీ ప్రార్థన అయితే చేయరు. అర్థమవుతుందమ్మా? హింసలైనా పడతారు కానీ ప్రార్థన చేస్తారా? ఎందుకు చేయరు ప్రార్థన? ప్రార్థన ఎందుకు చేయరంట అక్క? ప్రార్థన ఎందుకు చేయరు? ప్రార్థన ఎందుకు చేయరంటే దేవుని మీద నమ్మకం లేదు. మనసున్న ఒక్కడు కూడా రాలేదు, మమ్మల్ని ఎవరికి బతికిస్తారు ఎలా వచ్చని ఎవరిని నమ్మలేదు, దేవుడి మీద నమ్మకం లేదు. అయితే ఇప్పుడు ఎలక దేవుడి మీద నమ్మకం, ఎందుకంటే ఏ దారి లేదు ఎలకు. ఏదైనా దారి ఉందా? ఇప్పుడు మీకు చాలా మార్లు చెప్పాను, ఐగుప్తు యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. పైన ఉన్న వాళ్ళందరూ శత్రువులే, ఒక్కళ్ళైన దానియేలు మీద జాలి చూపించాలనరా? అందరూ శత్రువులే. పైకొస్తే మళ్ళా నెట్టి లోపలేసేవాళ్ళు, లోపల చూస్తే సింహాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్టు పోవటానికి దారి లేకపోతే ఇప్పుడు చేస్తారు నిజమైన ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చేశాడు దానియేలు. దానియేలు దేవునికి ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని దగ్గరికి దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని దగ్గరికి రావాలి. ఎలా వస్తాడంటే, నువ్వు పిలిస్తే దేవుడు వచ్చేవాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన. కానీ నువ్వు పిలవటంలా
పిలుస్తున్నానయ్యా రోజు అంటే ఎలా పిలుస్తున్నాడు? క్యాజువల్ పిలిచేది వేరే తెలుసు. అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా ఏదైనా అవసరమైనప్పుడు రేపు పొద్దున్న 10 ఒక 50 ఇవ్వమంటాం. తీసుకోకపోతే తీసుకుపోతానంట అంతే. అది క్యాజువల్. ముఖ్యమైన అవసరం అయితే నువ్వు ఎట్ట అడుగుతావో తెలుసా? గట్టిగా అడుగుతావు. అడగటంలో కూడా 2 పద్ధతులు ఉంటాయి. ముఖ్యమైనది, నేను చచ్చిపోతుంటే నీకు అన్ని పనులు పాటలు పడతాయా? ఖచ్చితంగా నేను తీసుకుపోతావు లేదంటావు చూడు, అది ముఖ్యమైనది. ఇక్కడ ముఖ్యమైనగా ప్రార్థన చేశారు. ప్రభువా, నీవు తప్ప మాకెవరు దిక్కులేరయ్యా. ఇప్పుడు నువ్వే మమ్మల్ని రక్షించాలి, నువ్వే మమ్మల్ని కాపాడాలి, నీ దగ్గరే మాకు ఓదార్పు పొందిగా నువ్వే మాకు దిక్కు అన్నారు. వెంటనే దేవుడు వారి మొర విని, అక్కడ వాళ్ళ మొర విన్న దేవుడు ఎక్కడో మిద్యానులో ఉన్నటువంటి హోరేబు పర్వతమ దగ్గర ఒక పొద ఉంటే ఆ పొదలోనికి వచ్చాడు. ఆమేన్. బాగా ఆలోచించండి. ఎక్కడో వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ పొదలోనికి వచ్చాడు. ఆ పొద మధ్యలో ఆయన మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, వీళ్ళకు ఈ పరిస్థితి వస్తుందని దేవుడికి ముందే తెలుసు. దేవుడికి తెలియకుండా ఏం లేదు. ముందే తెలిసి ఏం చేశాడు చెప్పండి? మోషేను పుట్టించాడు. ముందే తెలుసు, మోషేను పుట్టించాడు. మోషేను పుట్టించిన 40 సంవత్సరాల దాకా వీళ్ళు ప్రార్థన చేస్తారేమని ఎదురు చూస్తున్నాడు. చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడో ఐగుప్తు దేశంలో ఉన్న మోషే మిద్యానులోనికి వచ్చాడు. మిద్యానులో తన యొక్క మామ మందను మేపుతూ ఉన్నాడు ఒక అరణ్యంలో. అరణ్యంలో మందను మేపుతుంటే ఆ మందను మేపుతున్నటువంటి మోషేకు ఆ పొదలు ఒక వెలుగు కనబడుతుంది. అప్పుడు అంటున్నారు చూడండి, ఇదిగో చూడండి, హోరేబు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అగ్ని వలన అంటే మంట వల్లే పొద మండుతున్నది. పొగట మండుతుంది, అగ్ని వలన మండుతున్నది కానీ పొద కాలిపోలేదు. ఆ వింత ఏందో చూద్దామని ఆ పక్క పోయాడు. ఈ పక్కనున్నాడు, ఆ పక్క పోయి చూద్దామని పోగానే పొద మధ్యలో నుండి ఒక ఆయన పిలుస్తున్నాడు, మోషే మోషే అన్నాడు. వెంటనే మోషేకు భయమే లేదు. చిత్తము ప్రభువా, ఏందన్నాడు? ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను చూచి తిని. ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల దురావస్థను నేను చూచి తిని, కాబట్టి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళాలి అన్నాడమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తులోనికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చాడు మోషే? ఐగుప్తు నుంచే వచ్చాడు. మళ్ళా నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి. ఏందయ్యా, నాకు అక్కడ అవమానము, నిందలు, అక్కడ నాకు ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళా నేను అక్కడికి పోవాలంటే నేను చెబుతున్నాను నువ్వు వెళ్ళాలి. అందుకన్నాడు. ఏమన్నారు చూడండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, పెరిజ్జీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమైన పాలు తేనెల ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నేను నడిపించడానికి వచ్చి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చాడు నడిపించడానికి? ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవరు వచ్చాడక్క? దేవుడు వచ్చాడు. ఇప్పుడు దేవుడు వచ్చి దేవుడే నడిపించుకొని పోవచ్చుగా. వచ్చింది ఎవరంటే అక్కడ మీరు అక్కడ ఉన్న మాట చదవండి, తర్వాత సంగతి మీకు ఎందుకు కాదు. ఏమంటున్నాడు? నేను దిగి వచ్చి ఉన్నానన్నాడు. నేను అంటే నేనంటే ఎవరు? దేవుడు. నేనే వచ్చింది, నేను దిగి వచ్చి ఉన్నాను. నేను దిగి వచ్చి ఉన్నాను అన్నప్పుడు దేవుడే తీసుకుపోవాలి వాళ్ళను. మరి ఆయన ఎందుకు తీసుకుపోలేదు? మోషేని ఎందుకు పిలుస్తున్నాడు? బాగా ఆలోచిద్దాం. మోషేని ఎందుకు పిలిచాడు? మోషేని ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారంటే, దేవుడు చెయ్యాలి, దేవుడు ఏదైనా చేస్తాడు, కానీ అందుకొరకు ఒక్క మనిషిని వాడుకుంటాడు. ఎక్కడో బాగానండి, ఎక్కడో
సముద్ర తీరములు తన తండ్రితో కలిసి చేపల పట్టుకుంటున్నటువంటి పేతురును, యోహానును, యాకోబును ఎందుకు పిలిచాడు? ఆంధ్రేయుని ఎందుకు పిలిచాడంటే, నేనున్నాను కానీ మీరు రావాలి నా కాడికి. నేను వచ్చాను, యేసుప్రభే వచ్చాడు, కానీ యేసుప్రభు ఏమన్నాడు? మీరు కావాలి నాకు. మీరు ఏం చేస్తున్నారు? మీ పనుల్లో మీరున్నారు. మీ పనుల్లో ఉన్న మిమ్మల్ని నేను పిలుచుకున్నాను. అందుకు పేతురుతో అన్నాడు, పేతురు, చేపలు పట్టినటువంటి నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. చేపలు పడుతున్నటువంటి నిన్నేం చేస్తాను? మనుషులను పట్టే జాలరుగా చేస్తానన్నాను. నన్ను వెంబడించు అన్నాడు. ఎక్కడో ఆ యొక్క తన తండ్రి అరకలతో 12 కాళ్ళుల అరకలతో మేటి ఆడైనటువంటి ఎలీషా అక్కడ వ్యవసాయం చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఎలీషాని పిలవమని చెప్పాడు ఏలియా. నువ్వు రా అన్నాడు. ఎందుకంటే నా ప్రజలను విడిపించాలి, నా ప్రజలకు తెలియచేయాలి, రావాలి. దేవుడు ఎలీషాని పిలిచాడు, మోషేని పిలిచాడు. ఈరోజు నీ కుటుంబంలో నుంచి నిన్ను పిలుస్తున్నాడు. ఆమేన్. ఈరోజు నీ కుటుంబంలో నుంచి నిన్ను పిలిచాడు. దేనికి పిలిచాడంటే మోషేని పిలిచినట్టు నిన్ను పిలిచాడు. అది నీకు అర్థం కాల. నువ్వు ఇశ్రాయేలీలు కాదు, మోషేవు. నువ్వు నీ కుటుంబానికి, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు మోషేవు, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు, నీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, నీ బంధువులు, నీ రక్త సంబంధాలు ఇశ్రాయేలీలు. వాళ్ళ బాధ ఇక్కడ, వీళ్ళకు పనుల బాధ, వాళ్ళకి ఏ బాధ? వాళ్ళ బాధ ఏంది? బాగా నడక. ఇక్కడ వీళ్ళకు పనుల బాధ. నీ కుటుంబంలోను, నీ రక్త సంబంధంలోను, నీ ఉన్న ప్రాంతంలోను వాళ్ళ బాధ ఏంది? వీళ్ళ బాధ వాళ్ళ బాధ ఒకటే. ఎందుకంటే వీళ్ళను పుట్టించిన దేవుడే వాళ్ళను పుట్టించాడు. వీళ్ళను కావాలనుకున్న దేవుడే వాళ్ళను కావాలనుకున్నారు. వాళ్ళను బయటికి రప్పించడానికి మోషేని పిలిచాడు, వీళ్ళను బయటికి రప్పించడానికి నిన్ను పిలిచాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు పిలిచినటువంటి నిన్ను నా పని చేయటానికి నిన్ను ఎక్కడికి పొమ్మంటున్నాడు? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పొమ్మన్నాడు. ఐగుప్తులో నుంచి వచ్చావుగా, మళ్ళా ఐగుప్తుకే పోవాలి. ఐగుప్తులో ఏముంది? ఐగుప్తులో ఏముందమ్మా? ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఏడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులో ఏం చేస్తున్నారు? వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులు ఏం చేస్తున్నారు? బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళను నువ్వు పోయి ఏం చేయాలి? మోసే విడిపించాలి. మోసే పోయి విడిపించాలి. దేవుడు పోతాడు, దేవుడు కాదనట్ల. మోసే పోయి విడిపించాలి. మోసే విడిపించాలన్నప్పుడు మోసే మళ్ళీ ఇప్పుడు ఐగుప్తు పోవాలా లేదా? ఐగుప్తుకు పోవాలి. అక్కడికి పోతే ఎవరైనా మోసేని ప్రేమిస్తారా? ఎవరైనా చూసుకుంటారా? ఎవరైనా దగ్గరకు రానిస్తారా? ఎందుకంటే మోషేను నిందించి పక్కకు నెట్టేశారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా ప్రజలు నాకు మొరపెడుతున్నారు. ఎలాంటి పరిస్థితి అంటే, అక్కడ వాళ్ళు ఐగుప్తుల యొక్క ఎట్టి చాకిరితో ఉన్నారు. ఐగుప్తుల యొక్క ఎట్టి చాకిరితో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏ చాకిరితో ఉన్నారంట? చెప్పండి, ఏ చాకిరి అంటది? ఆలోచించండి. ఎవరికైనా గుర్తుంటే ఒకసారి ఆలోచిద్దాం. ఏ చాకిరి తిన్నారంటే వీళ్ళు? ఆమేన్. ఏంటంటమ్మా? ఒకడు దేని చేత జయింపబడును దానికి దాసుడగును. ఒకడు దేని చేత జయింపబడిన దానికి ఏమోనంట? బానిస, దాసుడు. అందుకని ఇక్కడ మనం అందరం కూడా బాగా గమనించి ఆలోచిస్తే, బాగా ఆలోచించండి. నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇదిగో మీరు మీ యొక్క బంధకములలో బంధించబడి పాపము మిమ్మల్ని ఏం చేసిందంట? పాపము మిమ్మల్ని ఏలుతుంది కనుక మీరు పాపానికి ఏమై ఉన్నారు? బానిసలు. పాపానికి ఏమై ఉన్నారు వీళ్ళు? బానిసలు. ఎలాంటి పాపమునకు బానిసలై ఉన్నారంట? అబద్ధమునకును, దొంగతనములనుకును, వ్యభిచారమునకును, మద్యపానమునకును, ఇంక ఇలాంటివి చూడండి, విగ్రహారాధనకును, ఇలాంటి వాటికి మీరు బానిసలై ఉన్నారు.
ఎప్పుడైతే మీరు ఇటుగా బానిసలై ఉన్నారో వీటి వల్ల మీరేమవుతున్నారంట, వీటి వల్ల మీరేమవుతున్నారంట, సఫర్ అవుతున్నారు. సఫర్ అంటే తెలుసా? సఫర్ అంటే తెలుసా? వీటి వల్ల మీరు ఏమైపోతున్నారు, ఈ బాధల ఇబ్బందులు పడుతున్నారు. మీ మనసులో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక్కసారి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచ్చిన ఒకసారి చదవండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు, ఇప్పుడు నీ కుటుంబంలో కానీ, నీవున్న ప్రాంతంలో కానీ, నీవున్న ప్రదేశంలో కానీ ఎవరైనా పాపం చేసేవాడు ఉన్నాడా? చెప్పాలి. ఎవరైనా ఉన్నారా? బాగానండి. నీవున్న ప్రాంతంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బంధువులో కానీ ఎవరైనా పాపం చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఏమైనారు దానికి? బానిసలైపోయారు. ఇప్పుడు బానిసలైనటువంటి వాళ్ళను విడిపించడానికి ఎవరు కావాలి? ఎవరు కావాలి? బానిసగా లేనివాడు కావాలి. ఇప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చింది ఎవరు? మోషే. అంతేనా? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చింది మోషే. నువ్వు కూడా అపవాది బంధకంలో నుంచి ఏమయ్యావు? బయటకు వచ్చావు. నెట్టేయబడ్డావు కాదు, బయటకు వచ్చావు. ఎందుకు బయటకు వచ్చావు అంటే అది మంచిది కాదని, అది కరెక్ట్ కాదని బయటకు వచ్చేసావు. బయటకు వచ్చిన నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వాడికే పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు వాడికి? వాళ్ళని ఇడిపించడానికి పంపించాడు. వాళ్ళని ఎందుకు ఇడిపించాడంటే వాళ్ళ బాధ దేవుడు చూస్తున్నాడు. నువ్వేమంటావు? వాళ్ళ కర్మ అంటావు. నువ్వేమంటావు? వాళ్ళు చేసుకుంది వాళ్ళు అనుభవిస్తారంటావు. వాడికి పట్టిందంటావు. నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అప్పుడప్పుడు మొరపెట్టుంటారు. అప్పసం మొరపెట్టలే, అప్పుడప్పుడు మొరపెట్టుంటారు. ఏ టైం అంటే ఏదో ఒక బంధకంలో బంధించబడి, ఆ బంధకం వలన వారి జీవితంలో ఏదో ఒక రోగము కానీ, వ్యాధి కానీ, ఒక యాక్సిడెంట్ కానీ, ఒక దెబ్బ కానీ తగిలినప్పుడు అప్పుడు అంటాడు, ఈ జీవితం నాకెందుకు దేవుడా, నువ్వు ఉండుంటే నాకు మంచి జీవితం ఇయ్యి. ఎప్పుడో ఒకసారి అనుంటారు. ఆ మాట దేవుడు వినుంటాడు. ఆ మాట దేవుడు విన్నాడు. ఆయన విని నిన్ను మరలా పంపిస్తున్నాడు వాళ్ళ దగ్గర. ఆయన విన్నాడు, నిన్ను పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే నీవు వాళ్ళను విడిపించడానికి పొమ్మన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి. ఇప్పుడు మోషే ఏమన్నాడంటే, ఒక మాట మీకు చూస్తున్నాను, మీకు అర్థం కావటానికి చెప్తాను చూడండి. అదే 3వ అధ్యాయంలోనికి రండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలోనికి. తీసిన 3వ అధ్యాయము కిందికి రండి. ఓకే, కిందకి ఉండొచ్చు. అక్కడ మోషే గురించి మాట్లాడుతాడు. అయ్యా, నేను వెళ్ళి వాళ్లకు నిన్ను పరిచయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు నా మాట వినరు అనేది మనకు రాయబడినట్టు చూడండి. ఉమ్ 11 వచ్చాం అనుకుంటు చూడండి. 12 మోషే చిత్తగించు 13 చిత్తగించము, నేను ఇశ్రాయేలుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలనని దేవుణ్ణి అడిగను. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. నేను వెళ్ళి ఇదిగో దేవుడు నిన్ను బయటకు పంపమన్నాడు, తోడుకోరమ్మన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను నీ దేవుడు ఏమన్నాడు అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఉంటుందమ్మ ఒక మాట, 11 అనుకుంటాను. 11 చూడండి. జాగ్రత్తగా ఇదే మాట చూడండి. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును
ఎంతటి వాడినని దేవునితో అనగా, నేను ఎంతటి వాడిని? అసలు నన్ను వాళ్ళు ఏం చేసుకోవాలా? నన్ను లెక్కలో కూడా వేసుకోవాలా. ఒక రకంగా చెప్పాలంటే కరివేపాకుని తీసేసినట్టు నన్ను వేశారు ఇంట్లో వాళ్ళు. అసలు నేను వాళ్ళ లెక్కలో లేను. నేను దేనికి పనికిరానోడిని. నాకు అసలు నన్ను అసలు పట్టించుకోరు వాళ్ళు. నన్ను చూసి ఎగతాళి చేస్తారు. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతే నన్ను నమ్ముతారయ్యా? నన్ను ఎగతాళి చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ నన్ను నవ్వుకుంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర పోయి చెప్పానా? నా మాట వింటారా అసలు వాళ్ళు? ఇప్పుడు మనమే కదా అనేది. మనం అనుకునేది అంతగా. మనం చేస్తే వాళ్ళు వింటారా అసలు? నేను ఎంతటోని అసలు? నేను పోయి చెప్తే ఏమంటారు? నన్ను అసలు పట్టించుకోవాలి ఇంట్లో ఎవరు కూడక. కనీసం నన్ను మనిషిగా కూడా చూడట్లేదు ఎవరు కూడక. నేను పోయి వాళ్ళ కాడికి పోయి ప్రార్థనకు రమ్మంటే నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వట్లా? హేళన చేస్తున్నారు. అబ్బా నువ్వు పోయిన కాడికి చాలులేక నాకేం చెప్పిండు కానీ నువ్వు పోయి తాగి అంటున్నారు. మరి నేను ఎంతటోని అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి. చదవండి తర్వాత. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఆమేన్. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగను అంటున్నాడు. ఇప్పుడు నేను వెళ్తానయ్యా, నువ్వు చెప్పినట్టు నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు అందరూ నన్ను ఎలా చూస్తారు? ఏలనగా చూస్తారు. ఫరో ముందు నేను ఎంతటి అసలు? ఫరో ఎంతటి గొప్పోడు అంతే కదా. ఏదైనా ఎవరు చెప్పినట్టు జరుగుతుంది ఐగుప్తు దేశంలో? ఫరో చెప్పినట్టే. ఇప్పుడు ఫరో దగ్గర పోయి నేను మీరందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి రమ్మంటే ఫరో పంపిస్తాడా? పంపిస్తాడక్క? పంపాడు. అసలు ఫరో ముందు నేనెంత? రెండోది ఫరో పంపించిన వీళ్ళు రారు. ఇప్పుడు నేనేం చేయాలి అసలు? నాకు అర్థం కాలేదయ్య అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు పంపిస్తుంది నేనే, పోయేది నువ్వే, కానీ అక్కడ కార్యం మొత్తం జరిగించేది నేనే. నేను నీకు తోడే నువ్వు అన్నావు. కానీ ఇప్పుడు మోసే ఏమనుకుంటున్నాడంటే అసలు నేను పోయి చెబుతాను ఏంట్రా, నువ్వు పోయి చెబుతూ ఊరేండ్రు. నేను ఎక్కడే చెబుతాను, నువ్వు పోయి చెబుతూ ఊరేండ్రు. నీ ఇంట్లో వాళ్ళు ఏండ్రు, నీ బయట వాళ్ళు ఏండ్రు, నీ బంధువులు ఏండ్రు, నీ చుట్టుపక్కల అసలు ఎవరేంట్రు నువ్వు చెబితే. కానీ నేను నీకు తోడై ఉంటే నువ్వు పో. ఇప్పుడు దేవుడు నీకు తోడున్నాడంటానికి రుజువేంది? ఇప్పుడు దేవుడు నీకు తోడున్నాడంటానికి రుజువేందమ్మా? బాగా ఆలోచించండి. రుజువేంటి? ఆయన చేసే కార్యాలు. అంతే నీకేమనుందా? దేవుడు నీకు తోడై ఉండటానికి రుజువేంది? దేవుడు నీకు తోడై ఉన్నాడు అనటానికి రుజువు ఏమిటంటే దేవుడు చెప్పింది నువ్వు చేస్తావు. పోతావు, ఉదాహరణకు పోయి ప్రార్థనకు వస్తున్నావు, పోతున్నావు, ఏదైనా ఉంటున్నాయి, ఏదైనా పరిస్థితుల్లో ప్రార్థన విషయం ఉంటుంది. ప్రార్థన నీ కుటుంబంలో పెట్టాలి, ఎక్కడ చేయాలి, పురాన్ని ఏమన్నా అనుకుంటాను అంటే దేవుడు నీకు తోడలేదు. దేవుడు నీకు తోడు ఉంటే జరిగేస్తాను. ఎలా జరిగిస్తానయ్య? వాళ్ళు ఏమన్నా అంటారు కదంటే, వాళ్ళు నిన్ను అనాలంటే ముందు ఎవరిని దాటి రావాలి? దేవుని దాటి నీ దగ్గరికి రాగలరా? కానీ నువ్వు భయపడుతున్నావు. ఏం భయపడుతున్నావు? చెప్పు. నువ్వు ఎలా భయపడతావు చెప్పమంటవా? ఎలా భయపడతావు అంటే ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు చెయ్యలేరు. నువ్వే ఉంచుకున్న పద్ధతి. అసలు నువ్వు ఎప్పుడైనా ఒక అడుగు ముందుకేసుకున్నావా? మోసే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడమ్మా? ఐగుప్తు నుంచి మిద్యానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఐగుప్తు నుంచి మిద్యానికి? ఏం చేసి వచ్చాడు? హత్య చేసి వచ్చాడు, చంపొచ్చాడు అక్కడిని. ఇప్పుడు మళ్ళీ ఐగుప్తు పోతే బతకనిస్తారక్క? మరి ఆడికి పోదవాలంటే ఎంత ధైర్యం కావాలి చెప్పు? ధైర్యం కావాలా లేదా? అది ఎవరి దగ్గర పోమంటున్నాడు? డైరెక్ట్ ఫరో దగ్గరికే. మళ్ళీ ఒట్టుట్రోళ్ళ దగ్గర కూడా కాదు, డైరెక్ట్ ఫరో దగ్గరికి పోమను. ఫరో దగ్గర పోతే వదులుతుడా? ఇప్పుడు దేవుడు కూడా మనకేం చెప్తున్నాడంటే నిన్ను నేను పంపించేది ఒట్టుట్రోళ్ళ దగ్గర కాదు, నీ మెయిన్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోను. వాళ్ళ దగ్గర పోయి నేను చెబుతున్నాను బతకనిస్తారా అంటే నిన్నైతే బతకనీయరు. నీ పక్కన నిలబడ్డ ఒక ఆయన ఉన్నాడు చూడు, ఆయన బట్టి నీ ముగ్గురు లోపడతారు. నిన్ను బతకనేరు. నువ్వు అనుకుంటున్నావు బతకనేస్తారా? నిన్ను బతకనేరు. నీ పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసు ఇక్కడ? అదే అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడినంటే నీవు ఎంతటి వాడి వాళ్ళ ముందు వాళ్ళతో నువ్వే, కానీ నీ పక్కన నిలబడదూరు. నీ పక్కన ఎవరున్నారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకున్నావా?
నీ ఉన్నావు అనుకుంటే నీ ఇంట్లో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల దగ్గర కానీ, నీ గ్రామంలో కానీ నువ్వు ఏ పని చేయలేవు. నువ్వు కాదు, దేవుడు నువ్వు అనుకోవాలి. ఈరోజు నేనొక్కడినైతే ఇది చేయలేను, అసలు నా వల్ల కాదు, నాతో ఉన్నది దేవుడు, అందుకే నేను చేయగలుగుతున్నాను. ఆ ధైర్యం నీలోనికి రావాలి. అప్పుడు వీళ్ళందరూ నీకేమవుతారు? బాగానండి, వీళ్ళందరూ నీకేమవుతారు? ప్రారంభంలో మోసే పోయి, అయ్యా ఇశ్రాయేలీల దేవుడు వాళ్ళ ప్రజలు ఆయన్ని ఆరాధించడానికి పిలుచుకుంటున్నాడు, వీళ్ళని బయటికి పంపించమంటే ఏమన్నాడు తెలుసా మోసేతో? పరో, రే పిచ్చోడా, ఇంకా 2 నిమిషాలు అంటే సావనుగుతాను, వెళ్ళిపో, బయటికి బా. ఊరురా నువ్వు అసలు. మనమైతే రోసంతో నన్ను తిడితే నేను మళ్ళీ వాడికి అడిగి పోతున్నాను అంటాం. రోసం కదా మనకు. కానీ మోసేకి ఏమి లేదు. మోసే రోసం ఉన్నాడా? మళ్ళా పోయాడు. మళ్ళా పోయేదంటే ఈసారి మాత్రం నిజంగా దేవుడు నన్ను మళ్ళా బొమ్మన్నాడు, నా వల్ల కావట్లేదు, ఖచ్చితంగా మాత్రం వీళ్ళు బయటికి రావాలి, దేవుడిని ఆరాధించడానికి రావాలంటే ఏమంటున్నాడు? ఇప్పుడు ఈయన రెండోసారి పోతే వీళ్ళ అవస్థ మామూలుదా? వీళ్ళ అవస్థ మామూలుది కాదు కదా. ఆల్రెడీ ఎట్టి కష్టాలు ఉంటారు కదా. మోసే కొంతమందికి నచ్చాడు, అందరికి నచ్చలా. మీ ఇంట్లో నువ్వు అనుకుంటున్నావేమో ఇంటి మొత్తానికి నచ్చలా, ఒక్కళ్ళకైనా నచ్చుతావు. నువ్వు మీ ఇంట్లో 10 మంది ఉంటారు అనుకో, ఈ 10 మందికి నువ్వు 9 మందికి నచ్చవు, ఒక్క మనిషికి నచ్చుతావు. ఆ ఒక్కడే నీ పక్కన నిలబడ్డాడు, దేవుడు బిడ్డ, ఆ ఒక్కడే. ఇప్పుడు ప్రార్థనకు రాకపోయినా నీవు అంటాడు, తప్పేం చేసింది, మంచి మాటే కదా అమ్మ చెప్పింది, తప్పేముంది మా, మంచిదే కదా. అప్పుడప్పుడు అంటావు, ఈ ఒక్కళ్ళే నాకు సపోర్ట్ ఉన్నారు, ఆ ఒక్కడే దేవుడు ఇచ్చినోడు. వాళ్ళు ప్రార్థనకు రారు, నీ ప్రార్థనలో కూర్చోరు, కానీ ఇంట్లో నీకు సపోర్ట్ ఉంటారు, నువ్వేదైనా చేతూ ఉంటారు. ఈ ఒక్కళ్ళని చూసుకొని దేవుడి దగ్గర నువ్వు ఇంకా ఎక్కుపోవాలి. అస్సలు నీకు దిక్కే లేకుండా చేయడు దేవుడు. ఏడో ఒక చోట ఒక మూలనాన్న కొంచెమైన గ్యాప్ అంటాడు. ఆ గ్యాప్ ఉందంటే ఆ గ్యాప్ నువ్వు చూసుకొని నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. కానీ ఆ గ్యాప్ చూడట్లేదు. నువ్వేం చూస్తావు? ఏ కాడికి పైదే చూస్తావు, ఒకేసారి పైకి ఊరని పోతారా, కొండ మీద ఎక్కుతురా. కొండ ఎక్కాలంటే ఒకసారి ఊరాలని నవ్వుద్దా? ఒక్కొక్క మెట్టెక్క చూడాలి, దారి ఆడుందని చూడాలి. మనం ఏంటంటే అజ్ఞానం కాదు మంది, ఒక రకం చెప్పాలంటే మరి అజ్ఞానం కాదు, మూర్ఖత్వం ఒక రకం చెప్పాలి. మూర్ఖత్వం అంటే డైరెక్ట్ పోయి చెట్టు కొట్టాలంటే ఆడవద్ది. డైరెక్ట్ కొండెక్కుతో పట్టక ఎక్కి నువ్వు పైనుంచి కనబడితే నీ కాలు ఎరుగుద్ది. డైరెక్ట్ దారి ఎక్కడుందో చూడాలి, ఆ దారి ఏ వైపు నుంచి వస్తుందో చూడాలి. ఆ దారికి ఒక మార్గం ఉంటుంది. అప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు ఏదన్నా అక్కడ సువార్త అందియాలంటే ఏమంటారు తెలుసా? నేను ఇంపార్టెంట్, నువ్వు రాకపోతే కొంపలో మునిగిపోతాయా, ఇంట్లో సువార్త అందుదిగా. నువ్వు రాకపోతే కొంపలో మునిగిపోవు, ఇంట్లో సువార్త అందుదిగా. ఇలా అందగానే చుట్టుపక్కల ఉన్నటువంటి దరిద్రం 10 మంది నీటి నుంచి, నీటికి దరిద్రం పట్టినట్టు కొద్దిగా నీకు అర్థం కాలే దరిద్రం అంటే ఏదో. ఆ దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రం పోవాలంటే దేవుడు ఆజ్ఞ అక్కడ జరగాలి. ఇప్పుడు మోషే ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లోకి వెళ్ళాడు, ఊరింటికి వెళ్ళాలా. ఫరో రాజు దగ్గర నిలబడి, రాజా ఈ ప్రజలు దేవుడిని ఆరాధించడానికి నువ్వు బయటికి పంపించాలన్నాడు. ఇందులో మోషతో చెప్పారు, ఫరోతో చెప్తాను. ఎంత ధైర్యం వీడికి అనుకోడు. ఒట్టొట్టోళ్ళతో చెబితే ఏముంటది? అసలుతో చెప్పాలి అంతే. వెంటనే చెప్పాలి, ఇది నా ఊరు, నా ప్రాంతము, నా గ్రామం, ఇదన్నీ కాదు. నేనేం చెప్తున్నాను తెలుసా? సంవత్సరానికి ఒక్కరోజు నా ఇంట్లో దేవుని మందిరంలో ప్రార్థించాలి. అది నీది, నీ ఒక్కరోజు. ఈ ఒక్కరోజుకు నిన్ను ఊరి వద్దాను, కానీ నువ్వే ముందు భయపడిపోతావు. నేనయ్యా, నువ్వు కాకపోతే ఊరు నేను అంతటోడినా? నువ్వు అంతటోడివే, నీకు అర్థం కాదు నువ్వు అంతటోడివో. ఎందుకు? నువ్వు ఒక్కడవైతే అంతటోడివి కాదు, నీ పక్కన ఊరు నిలబడ్డాడు, అది నీకు అర్థం కాదు. ఇదివరకు ఎప్పుడన్నా మీరు ఆలోచించండి, ఎప్పుడైనా పాట పాడారు మీరు? ఎందుకు ముందు పాట పాడుతున్నారు, దేవుడు నీకు తోడున్నాడు అని అర్థం. ముందు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అసలు ప్రార్థన ఎట్టాడుతో తెలియదు అని చేస్తుంటే నోర్లకి వెళ్ళి చూసేవాళ్ళు ఏంది వీళ్ళు అనేది. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు నీకు తోడున్నాడు అని అర్థం. ముందు ఎప్పుడైనా పరిచర్య చేశారా? ఇప్పుడు చేయగలుగుతున్నారు, దేవుడు నీకు తోడున్నాడు. ఇది అర్థం కాక ఈరోజు క్రైస్తవులు చచ్చిపోతున్నారు. అమ్మ, నేను అదే చెప్తాను, నీ తోడు ఉన్న వాడిని నేను ఏదైనా చేయగలను, ఆయన ఏదైనా చేస్తాడు. ఇప్పుడు నీకు అక్కడ అవకాశం అన్ని ఉంటుంది, కానీ నువ్వే పిరికి వాడి వైపు తూరేం చేయగలరు? మోషేని ఏమన్నాడు? అయ్యా నేను ఆడిగిపోయాను, పోవాలి నువ్వు అంతే. పోతే చంపుతురేమో అంటే నిన్ను చంపుతుంటే నేను చూస్తుంటున్నా అక్క అంటే చూసినప్పుడు ఆయన దేవుడా? అసలు మనం నమ్మాల్సిన అవసరం ఏముంది? నేను చంపుతుంటే నేను చూస్తున్నా, ఏం కాదు. ఏమన్నా బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా ఈ ఎడమ నుంచి 1000 మంది వచ్చినా, కుడి పక్క నుంచి 10,000 మంది వచ్చినా నీకేం కాదు, అంతే. ఎప్పుడన్నా ఆలోచించరా? మీరు అంటారు నిజంగా జరుగుద్దంటే, నేను చెప్తున్నాను ఇక్కడ, పిరికోళ్ళరు మీరే. క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న మనమే పిరికోళ్ళం. మనం పిరికోళ్ళమై ముందడికి వేయలేకపోతాం. నువ్వు ముందడికి ఒక్కడిగేస్తే కదా దేవుడు చూసుకుంటాడు. ఒక్కడిగా నేసిన ఎప్పుడన్నా నీ ఇంటికి సువార్త చేయాలి, నీ ప్రాంతానికని, నీ గ్రామానికని, మనం మేము ఒక ఊరు పోను, నిర్మలక్క పాపం
కానం రాజ్యం ఆమె ఊరు కాదు, ఆమె ఏరియా కాదు, ఆమె ప్రాంతం కాదు, అక్కడి నుంచి అక్కడికి వచ్చింది. అసలు అక్కడికి పోతే ఆడ ఎవరూ లేరు, కానీ సువార్త జరిగింది. ఒక్కడుగు ముందుకెత్తే మొత్తం దేవుడే చూస్తాడు. ఒక్కడుగే నేను అనేది, ఒక్కడుగు వేయాలి. నువ్వు ఆ ఒక్కడుగు వేయాలంటే మీరు ఆలోచిస్తున్నారు. మోసే ఒక్కడుగు వేయటానికి ఆలోచించిందా? ఆలోచించలేదు. చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు ఆలోచించండి, ఆలోచించలేదా? ఆమేన్. ఆలోచించండు. అయ్యా నేనా, నేను పోతే వాళ్ళు బతకనెత్తరా? అప్పుడేమన్నారు తెలుసా? నీ పక్కన ఎవరున్నారు? వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఉండొచ్చు, నీ పక్కన నేనున్నాను. నేను ఎక్కువ, వాళ్ళు ఎక్కువ? పట్టింది ఎక్కడ? ఇప్పుడు బూజు ఏడ పట్టిందమ్మా? ఇంట్లో. ఇంట్లో పట్టుద్ది. ఎక్కడ పట్టుద్ది? ఇంట్లో మూలన పట్టుద్ది. మనమేం చేస్తామంటే చీపిరి తీసుకొని ఏ కాడికి కిందే ఉడితే పైన బూజు పోద్దా? పైన బూజు పోవాలంటే బూజు కర్ర తీసుకొని పైన కొట్టాలి. పైన కొట్టాలంటే ఏమవుద్దమ్మా? చెప్పండి, ఏమవుద్ది? పైన బూజు కర్ర తీసుకొని కొట్టాలంటే ఓపిక కావాలి, ధైర్యం కావాలి, తల పైకెత్తాలి. తల ఏం చేయాలి? పైకెత్తాలి. పైకెత్తినప్పుడు బూజు దొరుకుతున్నప్పుడు కళ్ళలో పడుద్ది అని ఒక భయం ఉంటుంది. అయినా తుడవాలన్న తపన నీలో ఉంటే నెత్తి గుడ్డ కట్టుకొని మరీ దుడిచేస్తావు. నీలో లేకపోతే ఉంటే నాకేం అడ్డం అనుకుంటే నీకేం అడ్డం లేదు. అది రోజు రోజుకి ఏమైపోతుంటుంది? ఆ బూజు పెరిగిపోతా, చివరకు నువ్వే ఆ బూజులు ఇరకపోతావు. నీ ఇంటికి పట్టిన దరిద్రం కొడితే దేవుని మాట నీ ఇంటిలో వినపడకపోవటం వల్ల ఈ రోజు నీ ఇంటికి సమస్యలు ఎక్కువైపోయినా నీకు తెలియదు. కుదరదని ఎందుకు కుదరదు నాకు అర్థం కాలేదు. ఎందుకు కుదరదు? మోసేకు తోడై ఉన్న దేవుడు నీకు తోడు ఉండడా? ఉంటాడు, కానీ వీళ్ళు ధైర్యం లేదు, సాహసం లేదు. ఏమవుద్దో ఏమవుద్ది ఏమవుద్ది అందుకేమన్నారు తెలుసా? అయ్యా ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి, ఎవడంటే నేనున్నవాడని. ఇప్పుడు మనలో వచ్చే డౌట్లు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులందరూ ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు పోయి అడిగింది ఎవరు? వాళ్ళని బయటకు రావాలని. వాళ్ళ గురించి ఏం ఎందుకు అడగాలక్క? ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటున్నారు చెప్పండి? వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళేనో మరపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎవరన్నా వచ్చారుగా మేము బయటకు పోతాం ఒక్కళ్ళని అడిగిర్రా? ఎవరన్నా అడిగిరా చెప్పండి? మీరు బైబిల్ మొత్తం చదవండి. వాళ్ళు ఎప్పుడైనా మేము బయటకు పోతామని అడిగిర్రా? మోసే ఫరో దగ్గరికి వెళ్ళి అడిగింది ఎవరు? మోసే. ఇప్పుడు మోసే అడిగినప్పుడు మోసే అడిగాడు, దేవుడు మోసేకు తోడున్నాడు. ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పనులలో ఉన్నారు. బయట ఇటుకలు చేసేవాళ్ళు ఇటుకలు చేస్తున్నారు, అవి చేసేవాళ్ళు ఆ పనులు చేస్తున్నారు, పాసి పని చేసేవాళ్ళు పాసి పని చేస్తున్నారు. ఈయన పోయి వాళ్ళ గురించి అడుగుతున్నారు. అలాగే నీవు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అపవాది తిద్దం చేసేటప్పుడు నీ ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా నీకు సపోర్ట్ ఉండరు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. తాగేవాడు తాగుతుంటాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తుంటాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తుంటాడు, ఊరి మీద తిరిగేవాడు ఊరి మీద తిరుగుతుంటాడు. కానీ నువ్వు పని ఎక్కడ చేయాలి? అస్సలు దగ్గర పని జరిగించాలి. పని ఎప్పుడైతే ఫరో దగ్గర జరిగిందో, ఫరోని అడిగాడు, ఫరో పమ్మనగానే ఆ మూల ఇటుకలు చేసేవాడు కూడా బయటకు వచ్చాడు, ఈ మూలన చెత్తేరేవాడు కూడా బయటకు వచ్చాడు. అందరూ ఇప్పుడు బయటకు పోతారు. నువ్వు పని చేయాల్సిన కాడి చేస్తే వాళ్ళు బయటికి రావాల్సిన దగ్గర నుంచి వచ్చేస్తారు. తీసుకొచ్చేది ఎవరంట? దేవుడు. తీసుకొచ్చేది నేను. కానీ నువ్వేం చేయాలి? అడగాలి. పోయి నువ్వు మాట్లాడాలి. ముందు పోయి మాట్లాడాలంటే ధైర్యం కావాలి. దగ్గర ధైర్యం కావాలంటే ఏముండాలి? ఏముండాలి అక్క ధైర్యం కావాలంటే? దేవుడు తోడుండని నమ్మకం. దేవుడు తోడుండని నమ్మకం ఎలా గుర్తుంది? నేనేం చెబుతున్నాను? నీ ఇంటిలో నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయగలుగుతున్నారా? చేస్తున్నామని అంటారు. ఎట్లా చేస్తుంటారు? ఏదో ఏదో ఒక పట్టుదలతో కలిగిన ప్రార్థన లేదు. పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యుడి అన్నాడు. పట్టుదలతో, ఒక పట్టుదల అంటే ఏంది? సాధించేదాకా. అది పట్టుదల అంటే. 2 రోజులు పట్టుకొని తర్వాత వదిలేస్తావా? పట్టుదలతో చేయాలి. నీ కుటుంబాన్ని మార్చుకోవాలన్న పట్టుదల నీకుంటే నువ్వు ఎక్కడ వెనకడుగు కొట్టుకున్నా, తిట్టుకున్నా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, చూసి ఎగతాళి చేసినా నువ్వు మాత్రం పంత మొదలవు. మోసే అదన్నాడు. ఫస్ట్ వచ్చాడు, మోసే తీసుకొచ్చి ఏం వేశాడు? కర్ర వేశాడు. వీళ్ళు కర్రలు వేశాడు. వాళ్ళ పాములని వీళ్ళ పాములని. ఇప్పుడు అందరూ ఎగతాళి చేసేలా చేయలేదు మోసేను. అవమానాలు వస్తాయి నువ్వు ప్రార్థన పెట్టుకుంటే. ఆయన చూడు తాగా పొరులాడుతుంటే ప్రార్థన వస్తాయి. రావని చెప్తున్నావా? రాకుండా ఉంటే నువ్వు ఒక్కరోజుకి అయిపోవు. వీళ్ళు చూడు ఆడ బొమ్మలకు పూజ చేస్తుంటే ఇంట్లో ప్రార్థన అంటారు. అనకుండా ఉంటారా? స్టార్టింగ్ అట్నే ఉంటుంది, ఎండింగ్కి వచ్చాక ఏమైనా
బాగుంది. ఎన్ని కొద్దికేమని దోమలు వచ్చి నీరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి బతిమలాడుతున్నాడు ఫరో వచ్చి, అయ్యా మేము నీళ్లు తాగలేకపోతున్నాము, ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థన చేసి ఈ కప్పలనన్ని పానీవయ్యా. ఒక్కసారి కాదు, 4-5 తర్వాత వస్తుంది నీకు అవకాశం. ముందు అవకాశాలు వాళ్ళే. ముందయ్యే మీరు అనుకుంటారు ప్రార్థన పెడుచుకుంటే ఇంట్లో అవకాశం ఉంటుంది, నీకు సహకారమే రాదు. నేను చెప్తాను, సహకారం అయితే రోజు పెడుచుకోరు మీరు. సహకారం రాదు, ఎదురు తిరుగుతుంది, కాళ్ళకు ఎదురు రాయి తగులుతుంటది. తగిలే కొద్దీ మనం ఏం చేయాలి? బొప్పులు కట్టే కొద్దీ దెబ్బలు బాగుంటాయి. అర్థమైందా? బొప్పులు కట్టే కొద్దీ దెబ్బలు ఏమవుతాయి? అలవాటు అవుతాయి. నీకు దెబ్బలు అలవాటు అయితే కొద్ది ఈసారి ఎదురు తగిలితే ఏం కాదు. ఇంతలో ఎదురు తగిలిన ఏం కాలేదంటే ఆల్రెడీ తిన్న కాలు కాదు. ఇప్పుడు అదే అంటున్నాడు, మోసేకు ఎదురు దెబ్బ తగులుతని మోసేకు తెలుసు. కానీ ఏమన్నాడు అంటే చూడండి, ఇక్కడ చూడండి 19 వచనం చదవండి, 18 చదవండి. వారు నీ మాట విందురు కనుక నీవు ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూసి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయడు. ఆమేన్. మీకు జరగనీయడు అని చెప్తున్నాడు దేవుడు. మీకు మీరు చెప్పినట్టు జరుగుతుంది అనుకున్నావా? మిమ్మల్ని పోనీయడు. మీరు అడిగిన అమ్మటే ఏమి జరగవాడా? వెంటనేమన్నాడు, నేను ఎరుగుదును, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేదను, అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును. ఆమేన్. మొట్టమొదట ఏం జరగాలి? ఆ అద్భుతాలు జరుగుతాయి. నీ చేత చెప్తాడు దేవుడు. మీ ఇంట్లో వాళ్ళు బాగా లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడిపోతుంటారు. ఎవరెవరు నిజమే, ఇలా శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేయాలి. మరి అప్పుడు ఏమంటారు? అమ్మో ఎల్లలో దేవుని భయం ఉంది. ఇప్పుడు నిన్నంటానికి భయపడతారు. నిన్నేమన్నంటే నాకేమన్నా ఉద్యమం భయం రావాలి. ఎందుకంటే నీ గురించి నీకు దేవుడు తోడనని వాళ్ళకి తెలియాలంటే ముందు కారణం జరగాలి. నీ సత్తవేందో తెలియాలంటే ముందు నువ్వు పనిలో వంగాలి. పనిలో వంగకుండా నీ సత్తవేందో తెలియాలంటే అడుగు కుదురుద్ది. అందరూ మీరు పని చేస్తుంటారు, చాలా మంది గట్టును కూకొని చాలా మంది మాట్లాడు. నేనైతే నా గంటలో తీసేస్తాను నీ కలుపు అంతా. ముందు దిగితే కదా నీ సత్తవేదో తెలిసేది. నువ్వు యుద్ధానికి దిగితే కదా నీ పోరాటం ఏదో తెలిసింది. నువ్వు దిక్కకుండా బయట కూర్చొని నాకు సమస్యలు ఉన్నాయి, నాకు నీలాగైతే నేను కూడా ప్రార్థన చేస్తాను, నాకు నీలాగైతే నేను ఇంట్లో కూడా ప్రార్థన, ఇవన్నీ కాదు. నీ సత్వ తీయాలంటే ముందు యుద్ధంలో దిగాలి. ఆడ దిగితే బురదుంటే కాలు దిగబడుద్ది, దిగబడితే మళ్ళీ పైకి లాక్కొని ఇంకో దిక్కు అడిగేస్తావు, మళ్ళా దిగబడుద్ది, మళ్ళా ఎనుకొస్తావు, మళ్ళా ఎనుకు వచ్చిన తర్వాత ఏమనిపోతుంది? అరే ఇట్లా వదిలేస్తే ఇలానే పోతుంది, మళ్ళా దిగుతావు, మళ్ళా వస్తావు, మళ్ళా దిగుతావు. నీతో జరుగుతున్న యుద్ధం ఇదే. ఎందుకంటే నీకు ఒక పంతం ఉంది, ఏళ్ళన్న దేవుని దగ్గరకు తీసుకురావాలన్న పంతం. దేవుడి నీకు వాగ్దానం చేసి వాళ్ళని ఖచ్చితంగా నీ ద్వారా తీసుకొస్తాను కాబట్టి నేను ముందు ఏర్పరచుకున్నాను. మోసే అన్నాడు, అయ్యా నా వల్ల, నీ వల్లే, నువ్వే. నేను ఎలాంటోనంట, మోసే ఎలాంటోనంట, నాకు మాట్లాడటం చేత కాదు, నువ్వు మాట్లాడడం చేత కాబట్టి నువ్వే వాళ్ళకి దిక్కు. కనీసం నేను నోరెత్తి మాట్లాడలేను, మాట్లాడకపోతే ఏం లే, నీ మాట ఏంటారు రేపు. నువ్వు మాట్లాడటం చేత కాబట్టి నీ మాట ఏంటారు, నీ వల్ల కాకపోతే నీ దగ్గరకు రావాలి వాళ్ళు. నువ్వే వాళ్ళకి దిక్కు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలన్నా నువ్వే, వాళ్ళకి అన్నం పెట్టాలన్నా నువ్వే, వాళ్ళని ముందుకు నడిపించాలన్నా నువ్వే. నువ్వు లేకపోతే వాళ్ళకి అసలు ఊరు లేరు అనే మాట ఎందుకు చెప్పాడంటే, వాళ్ళకు పట్టిన దరిద్రం నీ ద్వారే పోవాలంటే ఐగుప్తులో మిద్యానులో ఉన్న మోసి ఇప్పుడు ఆడికి పోవాలక్క. ఐగుప్తు దేవుడు కనపడింది ఆడ మిద్యాను పొదలు. రోజు పద్దకర పోయి ప్రార్థన చేస్తే ఐగుప్తు మారుద్దా? ఇప్పుడు ఆడికి పోయి చేయాలి ప్రార్థన? ఐగుప్తులో నువ్వు పోవాలి. ఇప్పుడు ఐగుప్తులో జరగాలి పని ఆడ జరగాలక్క. అప్పుడప్పుడు మీకు చెబుతాను చూడండి, పొలంలో కలుపుకుంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే పొలంలో కలుపు పోద్దా? నువ్వు పోయి పని చేయాలి. అలాగే పట్టిన దరిద్రం మేడా నీ కుటుంబంలో పట్టింది, నీ ప్రాంతంలో పట్టింది, నీ ఇంటి చుట్టూ పట్టింది. నువ్వు ఏడ ప్రార్థన చేస్తే ఆడున్న దరిద్రం ఎట్టబోతుంది నాకు అర్థం కాలే. ఈ సువార్త వినపడాలి. వినపడినప్పుడు ఏమవుతుంది తెలుసా? వినపడిన వెంటనే ఏమవుతుంది మీకు తెలుసా? ఏమవుతుంది చెప్పండి? మరుసటిసారి ఎక్కువ బలం నీ మీద. ఈసారి పెడితే నేను జావనుతాను. అవును, మరి అప్పుడే కదా నీలో బలం కనపడేది. వెంటనంటే నువ్వు పెద్ద అయిపోతాడు, తగ్గిపోడు. ఈసారి ఎక్కువ అయిపోద్ది. ఏమంటారు? ఒకసారి ప్రార్థన మళ్ళీ ఎక్కువ చేయి, మళ్ళీ అవకాశం వస్తుంది, మళ్ళా పెట్టు. అప్పుడు ఆడేమంటారు తెలుసా?
పెట్టితే పెట్టినవి కానీ ఈ దరిద్రం అంతా అవుతాను మళ్ళీ కొద్దిగా తగ్గుతుంటుంది, అటు వాళ్ళని తగ్గుతుంటది, నీ వైపు నుంచి పెరుగుతుంటది. కానీ నువ్వు ఎప్పుడైతే తగ్గుతావో అప్పుడు అటు పెరిగిపోద్ది. మీరు తోక మేయటం చూసారు కదా, ఇప్పుడు వచ్చిన కాటాలు కాదు అన్ని కంప్యూటర్. ఇంతమంది కాటాలు ఉంటాయి కదా, తక్కెడ ఇటు పక్క ఉంటది, ఇటు పక్క ఉంటది. ఇటు పక్క ఎక్కువైతే ఇది పైకి లేస్తుంది, ఇటు పక్క ఎక్కువైతే ఇది పైకి లేస్తుంది. ఇప్పుడు నువ్వు పైకి లేచినో కింది దిగినో నీకు తెలియాలి. నువ్వు పైన ఉన్నావో కింద ఉన్నావు అంటే నీలో బలం తగ్గితే నువ్వు పైన ఉన్నట్టు కింద ఉన్నట్టే. వాడు బలం పెరిగింది, వాడు కిందికి వచ్చి నువ్వు పైకి వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నీవు దేవుని తోడున్నాడివి, ఏమి కాదు నేను చూసుకుంటాను. చంపరగా సావనవుతుందా? అసలు సావనకాలంటే ఎంత ధైర్యం కాదు తెలుసా? నేను చెబుతుంది, ఆ మూలన కూర్చొని తిట్టవచ్చు, అల్లాడికి పోతా తిడతారు, అటు పోతా తిడతారు, ఈ దరిద్రం మీద అంటారు. అవసరమైతే పాస్టర్ చెప్తే తిట్టకపోయేది కదా మీరు. మిమ్మల్ని ఏమనుకోండి, నేను మోసేని ఏమనుకున్న వాళ్ళు బయటకు వచ్చిర్రా, మోసేని ముద్దు పెట్టుకోరేమన్నా పోయి పరు అబ్బా నీ అంత గొప్ప లేడికి తీసుకోమండా. అట్టనే పని అయితే ఎరికి ఎంతో బాగుండేది. అవమానాలు తయ్యమని అంటారేమో, అంటారని తెలిసే రావాలి. ఎప్పుడైనా మీ ఇళ్ళకాడికి మీరు ఎప్పుడైనా పిలిచినప్పుడు వస్తారని చెప్తే చాలా మంది అంటారు మిమ్మల్ని ఏమన్నా అంటే వాళ్ళు అంటారని ఫిక్స్ అయిపోయి వచ్చేస్తాం. తిడతాను అనుకోండి, ఏంద్ర పని బాటలో కానీ ఎట్లా తిరుగుతున్నావు నువ్వు అది అంటారు అనుకోండి, ఓకేలన్నా ఇబ్బంది ఏముందన్న అంతే. అలా అయిపోయి నన్ను తిట్టావా నేను ఇంకోసారి నేను రోసంతో ఉంటే సాధించేది కాదు, ప్రేమతో వాళ్ళని మార్చాలి. ఈ రోజుల్లో మోసే ఏమన్నాడు తెలుసా? ఏంది మోసే నీకు అదే, నీవు ఎక్కువ విద్య చదువుకొని ఎంత చేస్తే నువ్వేంద్ర తయారైన అంటే వాళ్ళను బయటకు పంపించాలంతే. దేవుడు పంపమన్నాడు, పంపించాలి అంతే, నీ ఇష్టం. నేను పంపిపోతే నేను పోతున్నాను. మళ్ళీ పోయిండు, మళ్ళీ పోయి మళ్ళా వచ్చిండు. ఎన్నిసార్లు వస్తాను సిగ్గు లేకుండా అనుకున్నాడు అంటాడు లేదా? అయినా కూడా వాళ్ళు బయటికి రావాలని ఎవరు తపన? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? నాతో ఉన్నాడు. నేను నిద్రపోతున్నా కూడా నాకు నిద్రపోని ఎట్లా పౌలు చెప్పిరాప అంటున్నాడు. నిన్నేం చేయమంటావు మరి? ఇప్పుడు నీకు తోడుకుంటే నీ ఇంట్లో నీకు నిద్ర పడదు వాళ్ళ పరిస్థితిని చూసి. చూడండి, వాళ్ళకి ఎన్ని శాఖలు ఏం చేస్తారు కానీ సువార్త అందేయటానికి ప్రయాసపడతారు. మీరు వాళ్ళు బాగలేకపోతే హాస్పిటల్లో తిప్పుతుంటారు, ఆడికి చేస్తారు, సువార్త అందేయటానికి బాగుపడతారు. ఒక్కసారి నేను ఇంట్లో సువార్త అందిందంటే వాళ్ళకి విన్నరంటే ఏదో ఒక మూల నా మైండ్ మారుతి ఖచ్చితంగా. దాని నిలువ మీకు తెలియదు. కొన్ని కుటుంబాలు అంటారు, కొంతమందికి ఈ మాటలు వినపడినప్పుడు మాట్లాడేది నేను కాదు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు అనిపిస్తుందో ఛీ నా బ్రతికి ఎంత దరిద్రంగా ఉందా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకు ఆ మాట వాళ్ళ చెవులోనికి పోవాలంటే వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టాలి. మొదట దరిద్రం ఎవరు? ఐగుప్తుకి దరిద్రం ఎవరు చెప్పండి మీరు? ఫరోనే. ఎవరు ఐగుప్తుకి దరిద్రం ఎవరంటే ఐగుప్తీయులే. ఎందుకు దరిద్రం చెప్పండి? ఐగుప్తీయులు ఎందుకు దరిద్రం చెప్పమంటారా? అంటే నేను ఇప్పుడు మీకు చెప్పడానికి టైం అయింది కాబట్టి ఎందుకు దరిద్రం చెప్పమంటారా? ఐగుప్తీయులు సుఖపట్టానికి నేర్చుకున్నారు. సుఖపట్టానికి వాళ్ళ చేత పనులు చేపించుకోవటము, వాళ్ళ చేత కాళ్ళు పిసుకుకోవటము, వాళ్ళ చేత అన్నం వండించుకోవటము, వాళ్ళు పనులు చేస్తుంటే వీళ్ళు శుభ్రంగా కూర్చొని తింటాము, సుఖపడ్డారు. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే ఎక్కడ వీళ్ళు పోతే మేము కూడా కష్టపడాలని ఒక భయం ఏర్పడింది వాళ్ళ. మీ భయమే వాళ్ళ బలం. మీ భయం ఏమవుద్దో అని భయపడుతున్నారు చూడు, మీ భయమే వాళ్ళ బలం అయిపోయింది. ఇప్పుడు మీ మీద పెత్తనం చేస్తున్నారు. మీకేం భయం? చిన్నదానికి భయం, పెద్దదానికి భయం. దేనికి భయం మీకు? ఎవరు నేను పోయి అన్నం పెట్టకపోతే ఏమంటారు? చేసుకుని తినలేడా? నువ్వు పొలానికి పోతావు, పొలంలో కలుపు తీస్తుంటూ, అప్పుడు నువ్వు పొలం నుంచి మధ్యాహ్నం వచ్చి ఆ క్యారేజ్ ఆడి పెట్టి వచ్చి అన్నం వేసిపోతావు అక్క. ఈరోజు చూసిర్రా? చెప్పండి, ఈరోజు చేసిండ్రువా? మరి ఆ రోజు ఊరేసిరు నువ్వు? ఆ రోజు ఊరేసిరు నాకు అర్థం కాలేదు. వస్తుంటే ఉన్ని ఒక రోజుకి ఏం కాదు సావుడుగా. నేను నిజం చెప్తున్నాను అని చెప్తున్నాను. అంటే నీ భయం ఇక నీకేమైపడింది? గుండెలో దడ, ఒక భయం. ఏమవుద్ది? ఏం కాదు. ఈ భయము వాడి బలం. నీ భయము వాడి భయం. మోసే భయము ఐగుప్తుల భయం బలం. ఇప్పుడు మోసేకు ధైర్యం వచ్చింది, వాళ్ళకు భయం ఏర్పడింది. మోసేకి ఏమొచ్చింది? ఇప్పుడు వాళ్ళకేం ఏర్పడింది? అమ్మో వీళ్ళతో పోటీ కాదు. ఇప్పుడు అన్న 2 పూటలు పెడతారు, ఇంకా మానుకుంటే పొద్దుగులు పెట్టారు. నేనే ఆడతాను ఓకే, నేనే వాళ్ళకి అనుకూలంగా పోదాం. నీవు లేకపోతే వాళ్ళకి దిక్కు లేదు, అది నీకు అర్థం కాల. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? వాళ్ళకి భయపడి నువ్వు వాళ్ళ కాళ్ళ కడబడి కాబట్టి చివరికి నువ్వు మారవు, నిన్నే వాళ్ళు మార్చేస్తారు. నిన్నే వాళ్ళు మార్చేస్తారు. 4 రోజులు అయిన తర్వాత వాళ్ళ కోసం నువ్వు అన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళ కోసం జడ్జి చేయటం, సాక్రిఫైస్ చేయటం, ఇన్ని చేయటం.
ఇవన్నీ చేసేది ఏంది? వాళ్ళని మారవాలనుకుంటే వాళ్ళు నేను మార్చేస్తారు అంతే. అందుకని నేనేం చెప్తాను ఈరోజు ఒక మోసే గురించి నేను చెప్తున్నాను. నీకు తోడై ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టే పరిస్థితిలో నీకు వెళ్ళొద్దు. మోసేతో చెప్పాడు, వెళ్ళు, నేను ఉన్నానన్నాడు. వెళ్ళాడు. ఏం చేయాలయ్యా? పోయి ఫరోతోనే మాట్లాడమను. ఫరోతోనా? అమ్మో, ఏమన్నా అంటాడేమో అంటే అన్ని నేను కొడతాడా? ఒక్క దెబ్బైన కొట్టినట్టుంది మోసేతోటి. చెప్పాడు, మోసే ఇంకోసారి వచ్చిన తాడితే తప్పరు పనికి మాలినోడు అన్నాడు. పోయాడు. మళ్ళా వచ్చాడు. ఏంది? ఐగుప్తులో ఉన్న ప్రజలకు రావాలి, బయటికి రావాలి అరణ్యం. ఏంది 2 సార్లు నీకు చెప్పాలంటే, నా దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పమన్నాడని కర్రని కింద ఎత్తి పాము అయింది. వీళ్ళని కూడా మీరు రాను అన్నాడు. వాళ్ళు కర్ర కింద వేసి పాము అయింది. రే నువ్వే కాదు మాయాలు చేసేది, మా వాళ్ళు కూడా చేస్తారు అన్నాడు. అయితే పోతున్నాను. మళ్ళా వచ్చాడు. ఈసారి పేలు రప్పించాడు, దోమలు రప్పించాడు, ఈగలు రప్పించాడు, నీరు నెత్తురైపోయింది, కప్పలు రప్పించాడు, చివరికి వాళ్ళ కుటుంబాలలో మగపిల్లలను చంపేశాడు. అప్పుడు భయపడి, అయ్యా మీ దేవుడితో పోటీ కాదు. ఫస్ట్లోనే నీ దేవుడు గొప్పతనం తెలివేముంది? కొన్ని రోజులు యుద్ధం జరగాలి నీ ఇంట్లో వాళ్ళకు. ఎవరెవరికి? ఇప్పుడు చెప్పాలి, ఎవరెవరికి యుద్ధము? నీకు, దెయ్యానికి. నీ ఇంట్లో వాళ్ళతో కాదు, నీ ఇంట్లో ఒక దెయ్యం ఉంది, ఆ దెయ్యానికి నీకు యుద్ధం జరుగుద్ది. ఆ దెయ్యం వాళ్ళని రెచ్చగొడుతుంటది, నువ్వు మాత్రం తగ్గకూడదు. రెచ్చగొట్టుద్ది. ఎంత రెచ్చగొట్టి తెలుసా? నీ మాట అనకుండా లెక్క లేకుండా పోతుంది. కాళ్ళు ఎరగనుకుంటా చూద్దాం. అంత అస్సలు నీ మీద దెబ్బేయాలంటే ముందు ఆయన పర్మిషన్ ఉండాలి. తిట్టడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. తిట్టడానికి ఇచ్చాడు, ఉమ్మేయటానికి ఇచ్చాడు, అవమానించడానికి ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు నేను లెక్క లేకుండా బజార్లో కాదు 4 రోజులు అతను నడి బొడ్డుని నిలబెడతాడు మనము. ఎందుకంటే నా ప్రభువును గుడ్డలు లేకుండా నడి బొడ్డున ఈడ్చుకొని పోయాడు. ఇప్పుడు మనల్ని కూడా అలా చేస్తాం. కానీ నువ్వు భయపడద్దు. చివరికి అంతిమ విజయం మనదే. అది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు. ఇది గుర్తుపెట్టు. కొంచెం దానికి భయపడతాడు. పల్లె చెమట పట్టి వస్తుంటే ఏంది ఏమన్నా. నేను అంటాను, అసలు నువ్వు ఇంట్లో పోయి ముద్దండకపోతే వాళ్ళు బోధింటారు. నీకెందుకు ఇంత భయం? నాకు అర్థం కాదు. రోజు నువ్వు ఇంట్లో అన్నం అనుకోండి, పండుగ చూద్దాం. ఆ ఇటు తిరుగుతారు, ఆ ఇంటికి పోతారు, ఈ ఇంటికి పోతారు. అసలు నువ్వు ఇంట్లో లేకపోతే వాళ్ళకి దరిద్రమే తెలుసా? ఇప్పుడు నువ్వు భయపడి నీ భయమును వాళ్ళ అవకాశం వాడుకొని నువ్వు ఉపయోగించుకుంటావు. మోసే భయాన్ని ఐగుప్తులు అవకాశంగా వాడుకుంటే మోసే అడిగిపోండు, మిద్యానికి పోండి. ఇంకెక్కడ అర్థం చెప్పాడు ఎవరనురా? ఈడుంటే ఇంతకుముందు ఐగుప్తుని చంపిన మళ్ళీ అందరం చెప్తాను తరిం పంపిద్దామని పంపించారు. నువ్వు లేకపోతే వాళ్ళకి స్వతంత్రం, కానీ నువ్వు ఉంటేనే వాళ్ళకి. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, మోసేకు తోడై ఉన్న దేవుడు నీకు తోడున్నాడు. దేనికి తోడున్నాడు మోసేకు? ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురావడానికి. మరి నీకు దేనికి తోడై ఉన్నాడు? నీ కుటుంబము అపవాది బంధకాల్లో ఉంటే ఆ అపవాది బంధకములో నుంచి నీ కుటుంబాన్ని బయటికి తీసుకురావడానికి నీకు తోడు ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం భయపడుతున్నావు అపవాదికి. ఇంకా ఎన్ని రోజులు భయపడతావు? ఎన్ని రోజులు భయపడితే ఏం జరిగిందో చెప్పండి. నీవు కూడా చివరికి ఇరక్కపోతావు అంతే. అందుకే నేను ఈరోజు మీ అందరికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ ప్రాంతము, నీకు ఇచ్చిన ప్రాంతాన్ని నువ్వు రక్షించుకోవాలంతే. అందుకే నేను చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ప్రార్థన. నేను ఒకటే చెప్తాను, మీరు ఉన్నటువంటి మీ ప్రాంతంలో సువార్త చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వినబడితే ఏం కాదు, నువ్వు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళు మారరు. నేను పచ్చిగా చెప్తాను, వాళ్ళకి మారరు. ఎందుకంటే వాళ్ళ పని అదే, నీ పని అది. నీవు అక్కడే జరిగితే అప్పుడు అలజడి ఏర్పడింది. అర్థమైందా? గొర్రెల దొడ్లోని పోయి గలగలంటేనే గొర్రెలన్నీ కదిలాడుతాయి, అంతే కదక్క. నువ్వు ఏ కాడికి ఇంటికాడ కలకలకలంటే ఏమంటే మన నిద్రపోతుంటే హాయిగా. ఆడికి పోతే కదా అవి కదిలాడేది. ముందు ఆడ జరిగితేనే ఆడ కదిలాడేది. కదిలింపు వచ్చేస్తుంది. ఏంది మధ్యకాలం అట్లా చేస్తున్నావు, నువ్వు ఎక్కువ చేస్తా అంటే కదిలింపు వచ్చినట్టే నేను తిడుతున్నారంటే. అర్థమైందా? కదిలింపు వచ్చినట్టే. కదిలింపు వచ్చిందంటే కొన్ని రోజులకు లోబడతారని అర్థం. ఏమి లేకుండా ఎట్లా? పుట్టలో పోయి మనం కర్ర పెడితేనే పాము బయటకు వచ్చేది. కర్ర పెట్టకుండా పక్కన నుండి పాము అంటే ఏమవుతుంది? ఏమన్నా అంటదే? అది ప్రశాంతంగా నిద్రపోతాడు. నువ్వు బయట అది అంటే ప్రశాంతం నిద్రపోతుంది. ముందు పుట్టను కదిలియాలి. పుట్టను కదిలియాలంటే ఏముండాలక్క? ధైర్యం ఉండదక్క. ఏ ధైర్యం ఉండాలి? బయటకు వస్తే ఏం చేస్తుంది? ఒక దెబ్బ అయితే చేస్తుంది, అంతే కదా. పాము చస్తుందా సాగుదా? అలాగే అపవాదిగాడు మనవలు ఏం చేస్తాడు? గట్టిగా ప్రార్థన చేస్తే వాడే భయపడిపోతాడు. నీ ఇంటికి బట్టినా నీ ప్రాంతానికి బట్టిన దరిద్రం పోవాలంటే నీ వల్లే తప్పితే ఎవరి వల్ల కాదు. అది నీ నిర్ణయం. మోసేని పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. మిగతా సందర్భం ఈసారి అవకాశం ఉంటే తెలియజేస్తాను. అందరూ ప్రార్థనలు ఎక్కిపోతారు. పరిశుద్ధులను మహోన్నతులను మహిమ కలిగిన